బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అమెరికా నిర్వహించినటువంటి మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఇక యుద్ధం లేనట్లే అని ఇరు దేశాలు అఫీషియల్గా ప్రకటించాయి. పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ స్టేట్మెంట్ నుంచి భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ సీఎండీఈ మొత్తం అంతా కూడా భారత్ పాక్ మధ్య ఇప్పుడు తాత్కాలిక కాల్పుల విరమణ ఉంది అని చెప్పి అఫీషియల్గా ప్రకటించారు. అయితే నిన్నటి నుంచి భారత్ ప్రభుత్వంతో పాకిస్తాన్ ప్రభుత్వంతో అమెరికా ఎడతెరిపి లేకుండా ఫోన్ ద్వారా సంభాషణలు, అలాగే ట్రంప్ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఇద్దరు శాంతి కాముకులుగా ఉండారని చెప్పి ఉగ్రవాదంపై చేసేటువంటి పోరులో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత్తో కలిసి వస్తామని, అయితే ఉగ్రవాదం పీచం అణచాల్సినటువంటి అవసరం పాకిస్తాన్కు ఎంతైనా ఉందని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు అమెరికా చెప్తున్నప్పటికీ కూడా దీని మీద మళ్ళీ మాట్లాడుకోబోయే ముందు అఫీషియల్గా స్టేట్మెంట్ ఎంత చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఉన్నట్లే. 2 రోజుల్లో ప్లేస్ ఇంకా డిసైడ్ కాలేదు, కానీ భారత్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్స్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ కనుక కవ్వింపు చర్యలకు పాక్ దిగితే భారత్ వ్యూహం ఎలా ఉంటుంది, అసలు భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దానిపై ఆర్మీ జనరల్స్ యొక్క మీట్ మాత్రం అఫీషియల్గా 2 రోజుల్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దీనిపై సమయము అలాగే ప్లేస్, ప్రదేశం, అంటే ఇద్దరు ఆర్మీ జనరల్స్ మీటింగ్ ఎక్కడ జరుగుతున్నటువంటిది కూడా ఖచ్చితంగా డిసైడ్ కావాల్సి ఉంది. అయితే భారతీయుల్లో యుద్ధం ఆగిపోయినందుకు ఓ వైపు సంతోషం ఉంటున్నప్పటికీ కూడా చాలామంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే పీఓకేని కాసేపట్లో భారత ఆర్మీ ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటుంది. పీఓకేని కనుక భారత్ కనుక స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బలం, అంటే 80% బలం తగ్గిపోయినట్లే. పీఓకేలో ఉన్నటువంటి ప్రజలతో పాటు బలూచిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకులు కూడా ఇండియాతో కలిసి పాకిస్తాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేటువంటి దాని చిత్రపటము, దాని మ్యాప్ లేకుండా పోతుంది అనుకునేటువంటి టైంలో అమెరికా ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది, ఎందుకు యుద్ధాన్ని ఆపేసింది అనేటువంటిది కూడా చాలామంది నిరుత్సాహానికి కారణం. అయితే యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని మిగుల్చడంతో పాటు విషాదాలనే, శకలాల్ని కూడా మిగులుస్తుంది. కాబట్టి యుద్ధం వద్దనేటువంటి వాళ్ళు కూడా దీంతో చాలా సంబరాలు చేస్తున్నారు. మిశ్రమ స్పందన. ఏది ఏమైనప్పటికీ యుద్ధం ఆగిపోయినప్పటికీ భారత్లో ఎక్కువ మంది సంబరాలు చేసుకుంటుంటే కొంతమంది మాత్రము నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ని నమ్మటానికి వీల్లేదు. పాకిస్తాన్ బుద్ధి వంకర బుద్ధి. ఎప్పటికైనా కూడా పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడుతుంది అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి వాదన. అయితే భారత్లో తీవ్రమైనటువంటి విధ్వంసం చేశాము. మా సైనిక దాడుల వల్ల, మా డ్రోన్స్ దాడి వల్ల భారత్ ఆర్మీ చాలా నష్టపోయింది అనేటువంటి పాక్ ప్రచారాన్ని మొత్తం అంతా కూడా అబద్ధం అని చెప్పి ఈ ఇండియా ఆర్మీ అలాగే త్రివిధ దళాల అధిపతులతో పాటు ముఖ్య అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించారు. పాకిస్తాన్ చేసినటువంటి విష ప్రచారాన్ని కల్నల్ సోఫియా ఖురేషీ ఖండించారు. ఎందుకంటే S-400ను మేము విధ్వంసం చేశాము, భారత్ యొక్క అంబుల పొదిలో ప్రధానమైనటువంటి విభాగాలను మేము నాశనం చేశాము అని చెప్పి పాకిస్తాన్ తీవ్రమైనటువంటి విష ప్రచారం చేసింది. అది మాత్రమే కాకుండా LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేసుకొని షెల్స్, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డ్రోన్స్తో పాటు మరికొన్ని బాంబ్ షెల్స్ను, మిసైల్స్ను ప్రయోగించింది. అయితే వాటన్నిటినీ గగనతలంలోనే తుత్తునియలు చేసేసింది భారత ఆర్మీ. అది మాత్రమే కాకుండా కల్నల్ సోఫియా ఖురేషీ వ్యాఖ్యల ప్రకారం, అంటే తను ప్రెస్ మీట్లో అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారము పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ అఫీషియల్గా నాశనం చేసింది. అలాగే ఆర్మీ బేస్ల మొత్తాన్ని కూడా నాశనం చేసింది. కాళ్ల బేరానికి పాకిస్తాన్ వచ్చేటువంటి సమయంలో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. భారత ఆర్మీ త్రివిధ దళాల మొత్తం అంతా కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి టైంలో అమెరికా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వానికి ఇచ్చుకుంది. పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. భారత్లో మత కల్లోలాలు, మత సామరస్యాలు సృష్టించాలనేటువంటి ప్రచారాన్ని భారత్ కొంత మేరకు అడ్డుకున్నప్పటికీ పాకిస్తాన్ దాన్ని తీవ్రతరం చేసింది. అయినా కూడా భారత్ దాన్ని అడ్డుకోగలిగింది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలపైన, స్కూళ్లపైన భారత ఆర్మీ దాడి చేసింది అనేటువంటి ప్రచారాన్ని కల్నల్ సోఫియా ఖురేషీ ఖండించారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్లను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, అలాగే కొన్ని ఆర్మీ బేస్లను మాత్రమే భారత ఆర్మీ టార్గెట్ చేసుకుంది. దాన్ని మాత్రము ధ్వంసం చేయగలిగింది. కానీ సివిలియన్స్కి, అంటే పాకిస్తాన్ పౌరులకి నష్టం కలిగేలా భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహరించలేదు. పైగా పాకిస్తాన్ మాత్రమే సరిహద్దు గ్రామాలను కార్నర్ చేసుకొని ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి రాత్రి వేళల్లో టర్కీ నుంచి కొనుక్కున్నటువంటి డ్రోన్స్ ద్వారా
అటాక్ చేసేందుకు ప్రయత్నించింది అని చెప్పి కల్లాన్ సోఫియా ఖురేషీ అఫీషియల్గా ప్రకటించారు. సో ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఆర్మీలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది, భారత ఆర్మీ తీవ్రంగా నష్టపోయింది అనేటువంటి ప్రచారాన్ని కల్లాన్ సోఫియా ఖురేషీ ఖండించారు. సో ఏది ఏమైనప్పటికీ యుద్ధం ఆగిపోవటము చాలామందికి సంబురాలు, ముఖ్యంగా యుద్ధం ఆగిపోవటము చాలా ఆనందకరమైనప్పటికీ పీఓకేని మరి కాసేపట్లో హస్తగతం చేసుకుంటాము అనుకున్న సందర్భంలో ఎందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది? ఆయుధాల వ్యాపారం చేసుకోవటానికైనా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదంపై పోరుకు భారత్తో పాటు అమెరికా కలిసి వస్తుందా అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. సో ఈ యొక్క పాయింట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ట్రంప్ అధికారంలోకి రావటమే అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా ఆర్థిక వనరుల్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటిది ఆయుధాల వ్యాపారము. అంటే అమెరికా నుంచి ఆయుధాలు ఎక్కువ కొనుగోలు చేసింది కూడా ఇండియానే. తమ ఆయుధాలని అమ్ముకోవటానికి భారత్కి పాక్కి మధ్య ఉండేటువంటి ఆ సమస్యను అలైవ్గా ఎప్పటికీ అమెరికా ఉంచుతుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు ఎప్పటికీ ఉంటేనే, భారత్కి పాకిస్తాన్కి మధ్య కశ్మీర్ వేదికగా ఒక సమస్య ఉంటేనే అమెరికా ఆయుధాల వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. సో తన ట్రేడ్ రంగాన్ని విస్తరించుకోవడానికి అమెరికా కుట్ర పన్ని ఈ మధ్యవర్తిత్వానికి ఈ చొరవ తీసుకుంది అనేటువంటిది మెజారిటీ ప్రజల అభిప్రాయం. సో ఏది ఏమైనప్పటికీ యుద్ధం ఆగిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో అంటే 2 రోజుల్లో జరగబోయేటువంటి ఆర్మీ జనరల్స్ మీటింగ్ తర్వాత వాళ్ళ చర్చలు ఏ విధంగా ఉంటాయి, ఆ చర్చల పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, ఆ పర్యవసానాలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ టు టైమ్ న్యూస్.